ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులందరికీ ఆహ్వానం అన్న. 1000 స్తంభాల గుడి నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ కార్యక్రమానికి అందరూ తరలిరండి. ఇంకా కొందరికి ఇళ్లలో ఉన్న తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి ఇది చాలా చిన్న చినుకుగా ఒక్కంతో మొదలైంది. ఇది చాలా ఉద్యమంగా మారిపోయింది. ఇది ఇంత ఉగ్రరూపం దాల్స్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా మాదిగలకు తోడైతుంది, కృష్ణన్న వెంట నడిచేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వాళ్ళు దాన్ని తట్టుకోలేక కొంతమంది సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు చేస్తారు. ఆ విమర్శల్ని లెక్కలోకి తీసుకొని ఎవ్వరు మాదిగ యువకులు ఎవ్వరు కూడా ఎక్కడ తొందరపడి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. వాళ్ళ మీద మనం ఎలాంటి విమర్శలకు దిగద్దు. ఎవ్వరు విమర్శించిన సంయమనం పాటించండి. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మనం హైదరాబాదులో చేయబోయే 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రదర్శన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చడే ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి చేయడం అనేది జరుగుతుంది, జరిగి తీరుద్ది. దానికి అద్భుతమైన రూపకల్పన తెలంగాణ సమాజమే చేస్తుంది. కృష్ణన్నను ముందు పెట్టి మన జాతికి అందరూ అండగా ఉన్నారు. ఎవ్వరు కూడా తొందరపడి ఎక్కడ ఎట్లాంటి అఘాయిత్యాలు చేయొద్దు. ఎవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు మన జాతి నుంచి ఎవరు చేయొద్దని మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్న సోదరులారా. ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి అన్ని కులాల వారు మనకు మద్దతుగా వరంగల్ 1000 స్తంభాల గుడికి వస్తున్నారు. మీరు కూడా ఎవ్వరు కూడా ఇళ్లలో ఉండొద్దు. మన వాళ్ళు అందరూ ఈ వేదికకు వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. సాధన కోసం గౌరవ మందకృష్ణ మాయ గారు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసి ఎస్సీలలో ఉన్న 59 కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. వెంటనే ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పును మేము అమలు చేసి ఎస్సీలో ఉన్న మాదిగ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ వర్గీకరణ ప్రకారంగానే ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ అదే క్రమంలో అడ్మిషన్ల విషయంలో కానీ ఖచ్చితంగా మేము ఇది అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడాడు, ఎస్సీల వర్గీకరణ ప్రకారమే రిక్రూట్మెంట్ చేస్తా అన్నాడు. తర్వాత అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నోటిఫికేషన్ వచ్చిన వాటిలలో కూడా వర్గీకరణ ప్రకారంగానే ఫిలప్ చేస్తామన్నాడు. అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ పట్టుకొస్తా అన్నాడు. ఈ ఆర్డినెన్స్ పట్టుకొస్తానని చెప్పేసి 11,062 పోస్టులు డిఎస్సి టీచర్ పోస్టులను వర్గీకరణ లేకుండా అమలు చేసి మాదిగలకు మోసం చేయడం జరిగింది. అంటే ఒక టీచర్ ఉద్యోగాలు కాదు, వివిధ డిపార్ట్మెంట్లలో కూడా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఎస్సీల వర్గీకరణ అయ్యేంత వరకు ఈ రిక్రూట్మెంట్ ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే క్రమంలో మీరు ఒక శాసనసభ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వెంటనే వర్గీకరణ సమస్య కమిటీ ద్వారా ఎస్సీల వర్గీకరణ పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత షమీం ముక్తాల్ అనే కమిషన్ కూడా వేశారు. ఆ కమిషను గడువు కూడా 2 నెలలు అన్నారు. 2 నెలలు పోయి ఇప్పుడు 3 నెలలు దగ్గరికి వస్తుంది. మరి వెంటనే ఎస్సీల వర్గీకరణ సమస్య పరిష్కారం చేయాలి. మరి గౌరవ మందకృష్ణ మాయ గారి నాయకత్వంలో 1000 గొంతులు లక్షలాది దప్పులతో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో సాంస్కృతిక మహాప్రదర్శనను నిర్వహిస్తున్నాం. ఆ ప్రదర్శనను విజయవంతం చేయడానికి గాను ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మా మెట్టపల్లి సురేంద్రన్న చెప్పిన ప్రకారంగా కళాకారులు, సబ్బండ వర్గాలకు సంబంధించిన కళాకారులు, అదే క్రమంలో మాదిగ డప్పు కళాకారులు, మరి ప్రతి మాదిగా డప్పు చంకని వేసుకొని ఆ యొక్క మరి కార్యక్రమంలో మరి ఈ నెల 20వ తేదీన జనవరి 20వ తేదీన జరిగే 1000 స్తంభాల నుండి అంబేద్కర్ వరకు జరిగే ఆ యొక్క డప్పుల ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మాదిగ ఒప్పుకోవాలకు సంబంధించిన వాళ్ళకు కోరుతున్నా. అదే క్రమంలో ఈ యొక్క ప్రదర్శనకు ముఖ్య అతిథిగా గౌరవ మందకృష్ణ మాదిగ ఇచ్చేస్తుండ్రు. కాబట్టి మరి ఆ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పేసి సబ్బండ వర్గాల
ఆ కళాకారులకి సబ్బండ వర్గాల నాయకులకు, కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను.